నమస్తే అండి. నమస్కారం అండి. సో బాలయ్య గారి నుండి అఖండ 2 రాబోతుంది కదా, మరి ట్రైలర్ వచ్చింది, ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ సూపర్ ఉందండి. బాలయ్య బాబు గారి బర్త్డే రోజు రిలీజ్ చేయడం బాలయ్య బాబు అభిమానులకు ఒక పండుగ లాంటిది అన్నట్టు. ట్రైలర్ చూసామండి, అద్దరిపోయింది. పార్ట్ 1 ఎలా అయితే ఉందో దానికి రెండింతలు ఉంటుంది ఇది. ప్లస్ తమన్ గారి బీజిఎం అదైతే నా ఫోన్ స్పీకర్స్ పగిలిపోతాయని చెప్పేసి అనిపించింది. అంత జబర్దస్త్గా అనిపించిందండి. ప్లస్ మన బోయపాటి గారు ఏదైతే అన్ప్రెడిక్టబుల్ డైరెక్టర్, అంటే ఆయన మొత్తం సినిమా చూసేందుకు మనకు తెలియదు ఏ పార్ట్ ఎక్కడ సస్పెన్స్ తెరదిస్తుందని చెప్పేసి, ఎక్కడ మనకు ఫైట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. నాకు తెలిసి అయితే ఏదైతే నేను ట్రైలర్ చూసానో దాన్ని బట్టేసి పార్ట్ 1లో ఎలా అయితే ఫైట్ సీన్ ఉందో లాస్ట్లో, ఇక్కడ కూడా అదిరిపోయే ఫైట్ సీన్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. ప్లస్ బాలయ్య బాబు గారు సెకండ్ సిటీ క్యారెక్టర్ ఉంది చూడండి, సెకండ్ క్యారెక్టర్ అనేది ఫస్ట్లో కాస్త డల్ ఉంది. ఇక్కడ నాకు తెలిసి అయితే ట్రైలర్ని చూసి లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి అనిపిస్తుంది. అంటే లవర్స్ కానీ ప్రేమికులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రకంగా పండగ అన్నట్టు ఈ సినిమా. ఇకపోతే బాలయ్య బాబు గారు పెట్టింది పేరు డైలాగుల గురించి, అవి మళ్ళీ చెవులు దద్దరిలో పోతున్నాయి. సో తమన్ గారు పార్ట్ 1లో అఖండ పార్ట్ 1లో ఆయన బీజిఎం కానీ ఆయన మ్యూజిక్ కానీ వేశారు కదా, ఆయన పేరు నందమూరి తమన్గా మార్చేశారు కదా, మరి ఇప్పుడు అఖండ 2లో ఎలా ఉంటుంది? కరెక్ట్ చెప్పారండి. నేను కూడా మీరు ఫస్ట్ తమన్ అన్నప్పుడే అడుగుదాం అనుకున్నా, మీ క్వశ్చన్ కంప్లీట్ అయ్యాక చెప్పొచ్చు అని చెప్పాను. తమన్ అంటే మాకు తెలియదండి ఎవరు, నందమూరి తమన్ అంటేనే మాకు తెలుసు. నందమూరి తమన్ అంటే బాలయ్య బాబు గారి సినిమాల కోసం ఆయన పుట్టిన దానికోసం, వాటికి బీజం వేయడానికి పుట్టిన ఆయన మ్యూజిక్ చూసిన తర్వాత ఇక సినిమా థియేటర్లో ఉన్న బాక్సులు అయితే బద్దలే బయటపడడం గ్యారంటీ. సీట్లు ఎన్ని ఎగిరిపోతాయో తెలియదు. ఫస్ట్ డే మీకు చాలా థియేటర్లలో ఈ సీన్స్ రిపీట్ అవుతాయి క్లియర్గా, అదైతే ట్రైలర్లో క్లియర్గా అర్థమైపోయింది. సో ఏదైనా మూవీలో పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 అంతా ఆడదు అంటారు, మరి అఖండ 2 గురించి ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి మీరు ట్రైలర్ అనేది మీరు చూడనట్టున్నారండి. చూస్తే ఈ మాట అడిగేవాళ్ళు కాదు. మీరు చూడగానే ట్రైలర్లో అంతా చూపించారు కదా స్టోరీ. అదేనండి నేను చెప్పేది, మీరు చూస్తే నన్ను ఈ ప్రశ్న వేసేవాళ్ళు కాదని చెప్పేసి. మీరు చూసినప్పుడు ఈ ప్రశ్న వేయద్దు మమ్మల్ని. మాదేంటిది బాలయ్య బాబు, జై బాలయ్య. ఎట్లుంటుందంటే పెళ్లి చేసుకొని తాళి కట్టబోయే పెళ్లివాడు కూడా జై బాలయ్య అని చెప్పేసి తాళి కడతాడు. అది బాలయ్య బాబు అంటే. మొత్తంగా హిట్ కొడతారంటారా? ఖచ్చితంగా అండి. అది ఏదైతే రికార్డులు కొట్టిందో దాన్ని సెకండ్ పార్ట్ అనేది బద్దలు కొట్టబోతుంది మొత్తం రికార్డ్స్.